హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నది ఎక్కడో కాదు, మన శ్రీలింగంపల్లి మండలం లింగంపల్లి రైల్వే బ్రిడ్జ్. మొత్తం వాటర్ నిండిపోయి ప్రవహిస్తాము. చాలా భయంకరంగా వాటర్ వచ్చేసింది. దయచేసి ఆ పరిసర ప్రాంతాల్లో అటు వైపు వేరే వైపు వెళ్ళేవాళ్ళు జాగ్రత్తగా వెళ్ళవచ్చు. కాదనా అలా హోలు లా ఉంది. జనాలు రైల్వే బ్రిడ్జ్ పై నుంచి అటు రైల్వే బ్రిడ్జ్ పైకి వెళ్తా ఉన్నారు. ఒకవేళ నిజంగానే అక్కడ ఆ రైలు బ్రిడ్జ్పై వెళ్తుంటే నిర్లక్ష్యం వహిస్తే రైలు వచ్చే ప్రమాదం ఉంది. కాబట్టి పైకి దాడుతున్నారు, ఎంత ప్రమాదం కదా నాది. కంపల్సరీ అయితే వెళ్ళవలసి వస్తే నల్లగొండ మనకి లెక్కలేదు ప్రాణాలంటే. ఆ రైల్వే తరచుగా ముందుతూనే ఉంటుంది, వస్తూనే ఉంటుంది. అధికారులు ప్రోగ్రామ్ చేస్తున్నప్పుడు అటు సైడ్ రాని చాలా చేస్తారు. కాబట్టి ఇక్కడ స్థానికులు కోరుతూ ఉంటే బ్రిడ్జిని నిర్మిస్తే ఆ బ్రిడ్జి నిర్మించే అలాగనే కొనసాగిస్తా ఉన్నాం. దయచేసి ప్రజలు అటు సైడ్ శ్రీలింగంపల్లి బ్రిడ్జి దగ్గర, అంటే కూతపెట్టు దూరములో ఉన్న లింగంపల్లి స్టేషన్ దగ్గర బ్రిడ్జి దారుణంగా వర్షం నీళ్లకు మునగడం జరిగింది. ఈ యొక్క వర్షం నీళ్ళలో దాటుకుంటూ పోతున్న వాళ్ళు చూడండి ఎంత దారుణం అంటే, ఈ యొక్క ట్రైన్లు వస్తుంటవి, కింద బ్రిడ్జి నిండిపోయింది. పైనంగా దాడుతుంటే ట్రైన్లు పోతున్నవి. అక్కడ చాలా జీవితానికే ప్రమాదమైందిగా భావించవచ్చు. కనుక దయచేసి ఈ యొక్క అధికారులు, ఇక్కడ ఉన్న అధికారులు పట్టించుకొని జిహెచ్ఎంసీ వాళ్ళైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, ఎవరైనా సరే దీన్ని తొందరగా చర్య తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం మిత్రులారా. ఇది గత కొన్ని సంవత్సరాల నుంచి ఉంది. ఇది 4 కోట్లు ఎన్నో అంటే కోట్లు పెట్టి మేము చేసామని కూడా చెప్పడం జరిగింది. ఇంతకుముందు కూడా చెప్పారు. కానీ ఇది ఎట్లా ఉందంటే పరిస్థితి చాలా దారుణంగా ఉంది. చూడండి, ట్రైన్ పోతుంది. ఈ యొక్క ట్రైన్ కింద వాటర్ ఫుల్ పోతున్నాయి, పైన ట్రైన్ పోతుంది. ఆ రైలు పట్టణం ఏంటి జనం ఎక్కిపోతున్నారు. చూడండి, ఆ జనం ఎక్కిపోతుంటే ప్రమాదానికి గురి అవుతున్నారు. కాబట్టి కనుక దయచేసి అధికారులు తొందర పట్టించుకోవాల్సిందిగా కోరుతున్నాం మిత్రులారా. చూస్తుంది కదా, లింగంపల్లి రైల్వే బ్రిడ్జి వాటర్తో నిండిపోయింది. ఇది చాలా ప్రమాదకరంగా మారింది. కాబట్టి దయచేసి ఎవరు అటు సైడ్ వెళ్ళొద్దు, వేరే దారిని వెతుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. కాబట్టి మీరందరూ వేరే రూట్లో వెళ్ళవలసిందిగా కోరుతారు. ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టుగా చూస్తూ ఉంది. ఈ మున్సిపల్ సిబ్బంది ఏమైనా కూడా తెలుస్తలేదు. కాబట్టి దయచేసి ఎవరు అటు సైడ్ వెళ్ళకండి. ఇంకోటి నీళ్ళు కింద నీళ్ళు పైన రైలు పట్టాల మీద నడుస్తూ ఉంది. ఒకవేళ నిజంగా రైలు పట్టాల మీద నడుస్తూ ఉంటే రైలు సేమ్ చేస్తుంది. కాబట్టి ప్రమాదానికి గురవుతాము. దయచేసి అటు సైడ్ వెళ్ళొద్దు. వెళ్ళవలసి వస్తే వేరే రూట్ను చూసుకోవాల్సిందిగా కోరుతాం. పక్కా సైడ్ ఇంకొకటి బ్రిడ్జి ఉంటుంది, నల్లగొండ బ్రిడ్జి. ఆ బ్రిడ్జి పై నుంచి వెళ్ళవలసిన ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తాం. కానీ ఆ బ్రిడ్జ్ కింద నిలవాలి, ఆ రైలు పట్టాలు దాటాలంటే ప్రమాదం గురయ్యే సూచనలు దయచేసి అటు సైడ్ వెళ్ళొద్దని చెప్పి